హలో దోస్తులు, ఎలా ఉన్నారు? మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో ఆ వ్లాగ్ అని చెప్పేసి అనుకుంటున్నారా? అందరికీ ఇష్టమైన మ్యాగీ అండి. అబ్బో, మ్యాగీకే ఇంత బిల్డప్పా అని చెప్పేసి అనేకండి. చేయాల్సిన రీతిలో చేస్తే ఆ టేస్టే వేరబ్బా. ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపైన మనకి మ్యాగీ తిప్పడానికి సరిపడా వీలుగా ఉండే ఒక పాన్ని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. పాన్లో మనం వేసిన ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, పీస్, బంగాళదుంపలు, టొమాటో. ఆగాగు, ఇవన్నీ నువ్వెక్కడ కట్ చేసావమ్మా అని చెప్పేసి అనేకండి. నేనేదో ఊరికే చెప్తున్నానండి. ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వీటితో అయితే సరిపెట్టేశానండి నేను చేసే మ్యాగీని. నేను వేసిన వెజిటేబుల్స్ వయ్యారంగా అలా అలా తిప్పేసి సరిపడినంత ఉప్పు అయితే వేసానండి, ఆ ముక్కలు తొందరగా ఉడకడానికి. మనం మ్యాగీలో మెయిన్ స్టెప్కి వెళ్ళబోతున్నాము. ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? దాంట్లో కొంచెం మసాలా, కొంచెం కారం, కొంచెం చిటికెడు పసుపు, అండ్ నెక్స్ట్ మనకి మ్యాగీ ప్యాకెట్లో ఇస్తారు చూడండి మసాలా ప్యాకెట్లు, ఆ మసాలా ఇక్కడే వేసేసుకోవాలండి. అదే ఈ మ్యాగీలో ఉండే సీక్రెట్. ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత నాకు కొంచెం కర్రీ డ్రైగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మరి దీంట్లో కొంచెం వాటర్ పోయాలి కదండి. సో వాటర్ కూడా పోస్తాను నేను. సరిపడినంత మనకి లెవెల్ ప్రకారం చూసుకుని పోసుకోవాలండి. అంటే మనం ఎంత మ్యాగీ అయితే క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది పోసుకోవాలి. నేను ఫుల్ ప్యాకెట్ ఆఫ్ మ్యాగీ తీసేసుకున్నా అండి. అంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ మ్యాగీని. పాన్లో వాటర్ తీసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టాలండి. నేను ఆ క్లిప్ని అయితే రికార్డ్ చేయలేకపోయాను. బాగా మరుగుతున్న నీటిలో మనం ఆల్రెడీ ముందుగా తీసి పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలండి. అవి మునిగేంత వరకు వాటర్ లెవెల్ ఉందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాలి. అంతకుముందు 50% వరకు కుక్ అయి ఉన్న వెజిటేబుల్స్ ఈ మరిగే ప్రాసెస్లో 100% కుక్ అయిపోతాయండి. అది మనం చూసుకుంటూ కలుపుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలండి. చూసారా ఎలా పొగలు కక్కుతూ రెడీ అయిపోయిందో మ్యాగీ. ఈ ప్రాసెస్ లో ఒక పాట కూడా గుర్తొచ్చిందండి, అదేంటో వింటారా? అట్లుంటది మనతో.